మాతృదేవో భవ. మానవ జీవితంలో ప్రారబ్ధం, పురుష ప్రయత్నం మరియు భగవద్ అనుగ్రహం అనే 3 అంశాల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని మార్కండేయుని కథ ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకప్పుడు మృకండు, మరుద్వతి అనే గొప్ప ముని దంపతులు ఉండేవారు. వారికి సంతానం లేకపోవడంతో పరమశివుని గురించి ఘోర తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చి బోళాశంకరుడు ప్రత్యక్షమై వారికి ఒక వింతైన వరాన్ని అనుగ్రహించాడు. అదేమిటంటే, మృకండు మహర్షి, మీకు ఎలాంటి పుత్రుడు కావాలో కోరుకోండి. అజ్ఞాని అయి దుర్మార్గుడై 100 ఏళ్లు జీవించే కొడుకు కావాలా, లేక మహాజ్ఞాని అయి సకల సద్గుణ శోభితుడై కేవలం 16 ఏళ్లు మాత్రమే బ్రతికే కొడుకు కావాలా అని అడిగారు. అజ్ఞానంతో 100 ఏళ్లు బ్రతికిన ఆ జీవితం వ్యర్థమని, జ్ఞానంతో గడిపే స్వల్పకాలమైన అది అమరత్వాన్ని ఇస్తుందని నమ్మే ఆ దంపతులు క్షణం కూడా ఆలోచించకుండా 100 ఏళ్ల అజ్ఞాని కంటే కొద్ది కాలమైన జ్ఞానిగా జీవించే పుత్రుడే కావాలని కోరుకున్నారు. అలా ఆ శివుని వరప్రసాదంగా మార్కండేయుడు జన్మించాడు. మార్కండేయుడు పుట్టినప్పటి నుండే అసాధారణమైన తేజస్సుతో పెరిగాడు. తండ్రి అతనికి సకాలంలో ఉపనయనం చేసి వేద విద్యలను బోధించాడు. మార్కండేయుడు నిత్యం శివార్చనలో గడిపేవాడు. తండ్రి నేర్పిన సంస్కారంతో ఇంటికి వచ్చిన ప్రతి మహర్షికి వినయంగా నమస్కారం చేసేవాడు. ఎవరైతే పెద్దలకు నమస్కరిస్తారో వారికి ఆయువు, విద్య, యశస్సు, ఐశ్వర్యం అనే 4 పెరుగుతాయని మన శాస్త్రం చెబుతోంది. ఒక సిద్ధ పురుషుడు మనల్ని దీవించినప్పుడు వారి తపశ్శక్తి ఆశీర్వచనం రూపంలో మనకు అందుతుంది. ఏ ఒక్కరి దీవెనైనా మన ప్రారంధాన్ని కూడా మార్చివేసే శక్తి కలిగి ఉంటుంది. కాలం గడిచి మార్కండేయుడికి 16వ ఏడు రాగానే తన తండ్రి బాధను గమనించి విషయం తెలుసుకున్నాడు. ఏమాత్రం భయపడకుండా ఆఖరి క్షణాల్లో కాశీక్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తన్మయత్వంతో శివలింగాన్ని పూజిస్తూ ధ్యానంలో మునిగిపోయాడు. సాధన అనేది పవిత్రమైన క్షేత్రాల్లో చేసినప్పుడు దాని శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ఆ బాలుని చుట్టూ ఏర్పడిన దైవీ తేజస్సు ముందు యమదూతలు కూడా నిలబడలేకపోయారు. చివరికి యమధర్మరాజు స్వయంగా వచ్చి పాశాన్ని విసిరినప్పుడు మార్కండేయుడు భయపడి పారిపోలేదు. ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇది పరిపూర్ణమైన శరణాగతికి నిదర్శనం. నేను శివుడి వాడిని, నా ప్రాణం ఆయనకే అంకితం అనుకున్నప్పుడు ఆ భక్తవత్సలుడు ఊరుకోడు కదా. శివలింగం నుండి ఉద్భవించిన పరమశివుడు తన పాదంతో యముడిని తన్ని మార్కండేయుడిని రక్షించాడు. కాలాన్ని శాసించే మహాకాలుడు అడ్డు నిలిస్తే కాలస్వరూపుడైన యముడు కూడా వెనక్కి తగ్గాల్సిందే. భగవంతుడికి మనం బంగారం ఇవ్వనక్కర్లేదు, ఆయనకి మన మనస్సును సమర్పిస్తే చాలు. ఆ మనస్సును గెలుచుకున్న మార్కండేయుడికి శివుడు 7 కల్పాల ఆయువును ప్రసాదించి చిరంజీవిని చేశాడు. ఓం నమః శివాయ.